మనము ఆషాఢ మాసంలో జరిగే బోనాల గురించి మాట్లాడుకుందాము. అసలు బోనాలు ఎందుకు చేసుకుంటారు, ఎలా జరుపుకుంటారు, ఏ అమ్మవార్లకు బోనాలు సమర్పిస్తారు, అసలు బోనాలు అంటే ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే హైప్ ఇవ్వండి, ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. బోనాలు అమ్మవారిని పూజించే హిందువుల ముఖ్య పండగ. ఈ పండుగ ప్రధానంగా ఎక్కడెక్కడ చేసుకుంటారంటే హైదరాబాద్, సికింద్రాబాద్ మరియు తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో జరుపుకుంటారు. సాధారణంగా ఈ పండుగని జూలై లేక ఆగస్టులో వచ్చు ఆషాఢ మాసంలో ఈ పండుగను జరుపుకుంటారు. హైదరాబాద్లో ఉన్న సికింద్రాబాద్ ప్రాంతంలోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు టెంపుల్ ఉంది. అలాగే లాల్ దర్వాజాలో అమ్మవారు, మహంకాళి అమ్మవారు, అలాగే ఇలా కొన్ని ఆలయాలకు పోచమ్మ, ఎల్లమ్మ అని కొన్ని ఆలయాలకు ఈ బోనాలు అనేవి చేస్తూ ఉంటారనమాట. అయితే మనం ముందుగా శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి గురించి మాట్లాడుకుందాం. ఈ గుడిలో శక్తి మరియు అధికారిని అయిన దేవత అయిన శ్రీ మహంకాళి దేవత ఉజ్జయిని మహంకాళిగా కొలువయ్యి అక్కడ భక్తులు పూజలను అందుకుంటూ ఉంటుందన్నమాట. అమ్మవారి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా బోనాలు పండుగ జరుపుకుంటారు జంట నగరాల్లో. ఈ జంట నగరాల్లో జరిగే అతిపెద్ద జాతర లష్కర్ బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి లక్షలాదిగా భక్తులు తరలివచ్చి బోనాలు సమర్పిస్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి సికింద్రాబాద్ బోనాలకు తిలకించేందుకు, అమ్మవారిని దర్శించేందుకు లక్షలాదిలో భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడికి. సికింద్రాబాద్ నగరాల్లో జాతర అంటేనే లష్కర్ బోనాలుగా పరిగణిస్తారు. ఇక్కడ లష్కర్ బోనాలుగా పేర్కొందిన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి జాతరకు ఎంతో చారిత్రాత్మక ప్రాముఖ్యత ఉంది. గ్రామ దేవతలైన అమ్మవార్లకి ఆషాఢ మాసంలో జాతరలు చేసి బోనాలు సమర్పించుకుంటారు. అమ్మవార్లకు బోనాలు సమర్పిస్తే ఎలాంటి బాధలు ఉండవని, రాజ్యం సుభిక్షంగా ఉంటుందని నమ్మకం. తమ కుటుంబాలను చల్లగా చూడాలని మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజ చేసి బోనాల్ని సమర్పిస్తారు ఇక్కడ. ఈ బోనాల పండుగని ఆషాఢం మరియు శ్రావణంలో కూడా చేసుకుంటారు. ఎక్కువ ఆషాఢ మాసంలోనే చేస్తారు. అలాగే ఈ బోనాలు గోల్కొండ నుంచి మొదటిగా మొదలవుతాయి. అసలు బోనం అంటే ఏంటి? బోనం అంటే భోజనం అని అర్థం. దీన్ని దేవికి సమర్పించే నైవేద్యంగా మహిళలు భావిస్తారు. మహిళలు వండిన అన్నంతో పాటు పాలు, పెరుగు, బెల్లం, కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని మట్టి లేక రాగి కుండలలో తమ తలలపై పెట్టుకొని డప్పుగాళ్ళు అలాగే ఆటగాళ్ళను తోడుకొని రాగా దేవి గుడికి వెళ్తూ మహిళలు తీసుకువెళ్ళే బోనాల కుండలను చిన్న వేపరెమ్మలతో, పసుపు, కుంకుమ లేక తెల్ల ముగ్గులతో అలంకరించి దానిపై ఒక దీపం ఉంచి అమ్మవారికి నైవేద్యంగా ఈ బోనాన్ని సమర్పిస్తారు. ఈ బోనాలు గ్రామదేవతలైన మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, అలాగే మారెమ్మ, మునగు పేర్లు గల ఈ దేవీ గుళ్లను దేదీప్యమానంగా అలంకరిస్తారు. తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడిన తర్వాత బోనాలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్ బోనాలను ఉజ్జయిని మహంకాళి బోనాలు అని ఎందుకు అంటారు, ఆ పేరు ఎలా వచ్చింది తెలియాలంటే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయ చరిత్ర మీకు తెలియాల్సిందే. ఉజ్జయిని మహంకాళి దేవాలయం 1815లో నిర్మితమైంది. సికింద్రాబాద్ పాత బోయిగూడ నివాసి అయిన సూరటి అప్పయ్య బ్రిటిష్ ఆర్మీలో ఉద్యోగం చేసేవాడు. తన స్వస్థలంలో విధులు నిర్వహిస్తున్న ఆయనను 1813వ సంవత్సరంలో ఉద్యోగరీత్యా మధ్యప్రదేశ్లోని ఉజ్జయినికి బదిలీ చేశారు. బదిలీ జరిగిన కొన్ని రోజులకే ఉజ్జయిని ప్రాంతంలో కలరా వ్యాధి సోకి వేలాది మంది చనిపోతున్నారు అక్కడ. అదే సమయంలో మిలిటరీ ఉద్యోగం చేస్తున్న అప్పయ్య సహోద్యోగులతో కలిసి ఉజ్జయినిలోని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఉజ్జయినిలో కలరా వ్యాధి నుండి ప్రజలను కాపాడాలని, పరిస్థితులు చక్కబడితే తన స్వస్థలమైన సికింద్రాబాద్ అంటే లష్కర్లోని ఉజ్జయిని అమ్మవారికి గుడి కట్టిస్తానని, కొలువు చేస్తానని అక్కడ వేడుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు కలరా వ్యాధికి గురైన వారు కోలుకున్నారు. కలరా వ్యాధి తగ్గుముఖం పట్టింది. అమ్మవారు కరుణించడం వల్లనే కలరా వ్యాధి తగ్గిందని సూరటి అప్పయ్య ఆయన మిత్రులు విశ్వసించారు. ఆయన 1815లో ఉజ్జయిని నుండి సికింద్రాబాద్కు వచ్చారు. 1864వ సంవత్సరంలో కట్టు విగ్రహం తీసివేసి ఇప్పుడున్న మహంకాళి, మాణిక్యాలదేవి విగ్రహాలు ప్రతిష్ఠించి ఆలయ నిర్మాణం చేపట్టారు. మొదట్లో కట్టెలతో చేసిన అమ్మవారి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించారు. అట్లాగా ఆయన ఉజ్జయినిలో జరిగిన కలరా వ్యాధి సమయంలో తన మొక్కుబడి గురించి కుటుంబ సభ్యులకి ఆయన ఇలా వివరించారు. మొత్తం చెప్పి అక్కడున్న కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగు వారితో కలిసి పాతబోయిగూడ బస్తీలో
దూరంగా ఉన్న ఖాళీ స్థలంలో కట్టెలతో తయారు చేసిన మహంకాళి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఉజ్జయిని మహంకాళిగా నామకరణం చేసి పూజలు ప్రారంభించారు అక్కడ. ఇంకో కథనం ప్రకారం ఉజ్జయినిలో తన అమ్మవారిని దర్శించుకున్నది ఆషాఢ మాసంలో కావటం వలన సికింద్రాబాద్లోని ఆషాఢంలో జాతర జరపాలని ఆయన నిర్ణయించారు. అయితే మరో కథనం ప్రకారం ఆషాఢ మాసంలో దేవి తన పుట్టింటికి వెళ్తుందని నమ్మకం. అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకొని తమ స్వంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావనతో భక్తి శ్రద్ధలతోనే కాక ప్రేమానురాగాలతో బోనాలు, ఆహార నైవేద్యాలు సమర్పిస్తారు. ఈ తంతును ఊరడి అంటారు. వేరెవ్వరి ప్రాంతాల్లో పెద్ద పండుగ ఊర పండుగ వంటి పేర్లతో పిలిచేవారు. ఊరడే తర్వాతి కాలంలో బోనాల పండుగగా పిలువబడుతుంది. జాతరకు తరలివచ్చే భక్తుల నీటి సౌకర్యం కోసం పక్కనే ఉన్న పాడుబడ్డ బావిని పునరుద్ధరణ సమయంలో మాణిక్యాల అమ్మవారి ప్రతిమ లభించింది. ఆ ప్రతిమను మహంకాళి అమ్మవారి విగ్రహం పక్కనే ప్రతిష్ఠించి మాణిక్యాల అమ్మవారిగా నామకరణం చేశారు ఇక్కడ. అలాగే ఇక్కడి బోనాల జాతర అనేది చేస్తారు. ముందుగా గోల్కొండలో మొదలుపెట్టి ఇక్కడ బోనాల జాతర అనేది స్టార్ట్ అవుతుంది. గోల్కొండలో మొదలవుతుంది. ముందుగా మాంకాలమ్మ తల్లికి, పోచమ్మ తల్లికి, అలాగే గండి మైసమ్మ తల్లికి, మైసమ్మ తల్లికి, దర్బార్ మైసమ్మ తల్లికి, ఇలా గ్రామ దేవతలందరికీ బోనాలు సమర్పిస్తారు. ఇది వానాకాలం కావటం, భాద్రపద మాసం కావటం వల్ల ఎక్కువగా కలరా అలాంటి వ్యాధులు చెలరేగకుండా ఈ బోనాలు చేస్తారని కూడా శాస్త్రీయంగా చెప్పబడుతుంది. ముందుగా మనకు ముఖ్యమైనది ఏంటంటే రంగం అనేది బోనాలు అయిపోయినాక చివరిలో అనేది ఉంటుంది. ఈ రంగానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఒక మట్టి కుండపై, పచ్చి మట్టి కుండపై మాతంగి మాత నిలబడి రంగం అంటే భవిష్యవాణిని చెప్తుందన్నమాట. ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది, పాడి పంటలు, వర్షాలు ఎలా ఉండబోతాయి అనేది భవిష్యవాణి చెప్తుంది. దీన్నే రంగం అంటారు. ఈ రంగం కోసం ఎంతోమంది వేచి చూస్తూ ఉంటారు. ఆఖరికి ప్రభుత్వంతో సహా వేచి చూస్తూ ఉంటారు. ప్రభుత్వం కూడా అమ్మవారికి ఏటేటా ఆషాఢ మాసంలో బోనాలు సమర్పిస్తూ ఉంటారు. అలాగే ఘట్టం ఊరేగింపు. అమ్మవారు బోనాలు మొదలైనప్పటి నుంచి రోజు ఘట్టం ఊరేగింపు అనేది చేస్తూ ఉంటారు. చివరిదాకా ఘట్టం ఊరేగింపు చేస్తారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారు ఎంతో శక్తివంతమైన అమ్మవారు. అమ్మని మనసులో తలుచుకొని మనసారా పూజిస్తే ఆ తల్లి కోరికలు తీరుస్తుందని భక్తుల నమ్మకం. అలాగే ఈ బోనాల్లో మట్టి కుండలనే ఎక్కువగా వాడతారు. మట్టి కుండలుని పసుపుతో అలంకరించి కుంకుమ బొట్లు పెట్టి దాంట్లో పరమాన్నమాలు లేకపోతే పెరుగు, పాలు అలాంటివి వాడి వేపాకులు కట్టి నీట్గా అలంకరించి పైన ఒక దీపం, అఖండ దీపంలాగా పెట్టి డప్పులతో అలాగే పోతురాజుల విన్యాసాలతో అంగరంగ వైభవంగా అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు తెలంగాణ ప్రజలు. అలాగే ఈ బోనాలు చూడటానికి 2 కళ్ళు చాలవు. ఎంత అంగరంగ వైభవంగా చేస్తారో ఈ బోనాల పండగని. ఈ బోనాలు జరిగే టైంలో అంతా పండుగ వాతావరణం నెలకొంటుంది. హైదరాబాద్, సికింద్రాబాద్, ఈ తెలంగాణలో ఈ బోనాల పండుగ రోజు అంటే ఆషాఢం, శ్రావణ మాసం ఈ 2 మాసాలలో బోనాల పండుగని ఇక్కడ బాగా జరుపుకుంటారనమాట. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా హైప్ అయితే ఇవ్వండి. ఎందుకంటే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. చూస్తున్నారు కానీ ఎవరు హైప్ ఇవ్వట్లేదు, అలాగే లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తే నాకు ఇంకా మరిన్ని వీడియోస్ చేయాలని ఉత్సాహం వస్తుందన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. అందరూ మంచిగా అమ్మవారి బోనాలు పండగ చేసుకోండి. బోనాలు ఈ మంత్ ఎండింగ్లోనే రాబోతున్నాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. జై దుర్గా భవాని, జై మహంకాళి, జై ఉజ్జయిని మహంకాళి. థ్యాంక్ యూ.